రైట్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణలో రేవంత్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇటు తొందరపాటుతో సర్కారు చేసిన అరకొర ఏర్పాట్లపై డెలిగేట్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇక మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉండగా వీఐపీలకు పాస్ల జారీలోనే తీవ్ర గందరగోళం నెలకొన్నది. అతిథులకు వడ్డించే వంటల విషయంలో నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్టు కనిపించింది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ తో అబాసుపాలయ్యారా? ఫ్యూచర్ సిటీలో రియల్ ఎస్టేట్ ను ప్రమోట్ చేయడంలో భాగంగా అగ్గువకు భూములు కట్టబెట్టేందుకు హడావిడిగా ఈ సమ్మిట్ కు ఏర్పాట్లు చేశారా అంటే అవునని అంటున్నారు కొందరు డెలిగేట్స్. ఫోర్త్ సిటీ ప్రచార యావలో పడి అతిథులకు మర్యాదలు చేయటంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి మౌలిక వస్తువులు కల్పించకపోవడం బాధాకరమని, కనీసం వాష్రూములను కూడా సరిగా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమిట్ కు వచ్చిన వీవీఐపీలు ఎవరో, వీఐపీలు ఎవరో, విద్యార్థులెవరో తెలియక పాస్లు జారీ చేసే విషయంలోనూ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒకానొక దశలో ఎవరికి డెలిగేట్ పాస్లు ఇస్తున్నారో తెలియకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. పాస్ల జారీకి ప్రత్యేకంగా 4 సెక్షన్లు ఏర్పాటు చేయటం, ఏకంగా సమిట్ ముఖద్వారం వద్దే పాస్ల సెక్షన్ను పెట్టడం, ఉన్నతాధికారులు చెప్పిన వారికి అప్పటికప్పుడే పాస్లు, ఐడి కార్డులు, ట్యాగ్లిచ్చి లోపలికి పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ లో ఎవరెవరికి ఎక్కడ భోజనాలు ఏర్పాటు చేశారో తెలియక చాలా మంది గుడారాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అతిథులకు సుపరిచితమైన తెలంగాణ వంటకాలను వడ్డిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు మీడియా ముందు ఊదరగొట్టినప్పటికీ భోజనాల్లో ఎక్కడా తెలంగాణ వంటకాలు దర్శనమివ్వలేదు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీలను డెలిగేట్స్ తినలేకపోయారు. బిర్యానీ పలుకులు పలుకులుగా బియ్యం నమిలినట్టే ఉండడం, అందులో నూనె అధికంగా ఉండడంతో డెలిగేట్స్ తినేందుకు ఆసక్తి చూపలేదు. తెల్లన్నం కూడా అలాగే ఉడికి ఉడకనట్టు ఉండటం, మటన్, వెజ్ కర్రీస్ రుచికరంగా లేకపోవడంతో తినలేక సగం భోజనాన్ని ప్లేట్లోనే వదిలేశారు. ఆకలి తీర్చుకునేందుకు ఐస్ క్రీం, స్వీట్ల వైపు మొగ్గు చూపారు. గ్లోబల్ సమ్మిట్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్స్, టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో అతిథులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ సరిగా లేక మిడ్వాల్స్ ఊడి పడిపోయారు. సరిచేయాల్సిన వారు సకాలంలో రాకపోవడంతో టాయిలెట్స్ కు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టాయిలెట్స్ సైతం అపరిశుభ్రంగా ఉండటం, వాటిని క్లీన్ చేసేవారు లేక దుర్గంధం వెదజల్లడంతో చేసేదేమీ లేక డెలిగేట్స్ ముక్కు మూసుకునే పని కానిచ్చేశారు. ఫుల్ అయిన వాష్రూమ్స్ వెంటనే శుభ్రం చేయకపోవడంతో నీరు బయటికి వచ్చి మురుగు వాసన కొట్టింది. ప్రజాపాలన వారోత్సవాలకు ముందే గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాలన్న తొందరపాటుతో ఎక్కడి పనులు అక్కడే వదిలేసినట్టు కనిపించింది. సమ్మిట్ ప్రాంగణంలో ఎటు చూసినా అతుకుల బొతుకులే దర్శనమిచ్చాయి. గ్రాస్ షీట్లు నేలకు సరిగ్గా అతుక్కోకపోవడంతో నిండుతనం లేదు. హడావిడిగా వేసిన వాకింగ్ టైల్స్ పై కొద్దిమంది నడవగానే పగుళ్లొచ్చాయి. నీళ్లు పోసేవారు లేక పూల కుండీల్లోని మొక్కలు వాడిపోయాయి. టెంట్లు, డేరాలు కనిపించకుండా షామియానా క్లాత్ తో వాటివైపే దృష్టి కేంద్రీకరించారు. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తమ గతేమిటని చర్చించుకున్నారు. మొత్తంగా అరకొర ఏర్పాట్లతో గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారిపోయింది.